నమస్తే అండి. గోదావరి దోస్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. నేను మీ రమేష్ అండి, భీమవరం నుండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ ప్రాపర్టీ ఏది అమ్మాలన్నా మన ఛానల్ని సంప్రదించండి. ఈ అందమైన కొత్త ఇల్లు మనకి అమ్మకానికి వచ్చిందండి. అసలు ఇల్లు అయితే చాలా బాగుంది. అసలు ఎంత బాగుందో వీడియో చూస్తే మీకే తెలిసిపోద్ది అనుకోండి. అసలు ఎక్సలెంట్గా ఉంది హౌసు. మనం టైం వేస్ట్ చేయకుండా వీడియో చాలా పెద్ద వీడియో వస్తుంది కాబట్టి అన్ని వివరాలు స్క్రిప్ట్ చేయకుండా అంటే ముందుకు వీడియోని తోయకుండా చూడండి. ఎందుకంటే మీరు వీడియో పూర్తిగా చూడకుండా నన్ను మళ్ళీ క్వశ్చన్స్ అడిగారు అనుకోండి, నేను వీడియోలోని చెప్పి బయట చెప్పి అయితే వాతావరణం చాలా చల్లగా ఉంది కదండి, వర్షాకాలం కదండి. ఈ టైంలో వేడి వేడి అట్టికాయ బజ్జీ తింటే ఉంటుంది, మిరపకాయ బజ్జీ అమ్మ నా సాదరంగా సూపర్ ఉంటుంది. సరే అండి, మన బజ్జీలు కూడా పక్కనెట్టేసి ముందు మన బిల్డింగ్ సంగతికి వచ్చేద్దాం. బిల్డింగ్ అయితే ఎక్సలెంట్, ఒకసారి వీడియో రూపంలో కూడా చెప్పేస్తాను. హౌస్ని వీడియో రూపంలో చూపిస్తున్నానండి. ఇంటి ముందు రోడ్డు 20 అడుగుల రోడ్డు అండి. ఈ ఇంటికి మెయిన్ ప్లస్ పాయింట్స్ ఏంటంటే కార్ పార్కింగ్ ఉందండి. అలాగే ఎలివేషన్ లుక్ మాత్రం అదిరిపోయింది, చాలా క్లాస్ లుక్ అనమాట. మీరు వీడియోలో మీరే చూడొచ్చు. ఎలివేషను లుక్ కానీ, ఆ పెయింటింగ్ కానీ, ఆ డిజైన్ కానీ టేక్ జాయ్ లాగినట్టు లాగాడనమాట. అసలు ఎక్సలెంట్ ఎలివేషన్ అనమాట. అసలు యాక్చువల్లీ నేను ఎలివేషన్ చూపించకూడదు అనుకున్నాను, కానీ ఇంత అందమైన బిల్డింగ్ ఎలివేషన్ చూపించకపోతే అసలు ఎలా ఉంటుంది చెప్పండి. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దామండి. లోపలికి వెళ్తున్నాం. టేక్ తలుపు అదిరిపోయింది, అసలు మామూలుగా లేదు. చూసారు కదా, ఇది లెఫ్ట్ సైడు మనకి కార్ పార్కింగ్ అండి. చూపిస్తాను అది కూడా. ఎదర సీలింగ్ కూడా బాగుంది. ఒకసారి మనం మెట్ల వైపు కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ కూడా ఎక్కువ ప్లేస్ ఉందన్నమాట. అక్కడ మనకి మంచినీళ్ళు వాటర్ ఉంది, అలాగే బోర్ వాటర్ కూడా ఉందండి. వాటర్కి ఎటువంటి ఇబ్బంది లేదండి. అలాగే ఈ సందు కూడా మనిషి వెళ్ళిపోయేంత ఫ్రీగా ఉందన్నమాట. 2 అడుగులు ఉంటుంది సందు అది. ఈ ఇంటి ముందు సరదాగా కుర్చీలు వేసుకుని కౌర్లు చెప్పుకోవచ్చు అనమాట. కార్లు చూడండి, 3 కార్లు పట్టేంత ప్లేస్ అండి. 8x54 లోతు అండి. 3 కార్లు పడతాయి. వెడల్పు 8, లోతు 54 అండి. ఇంకా ఈ టేక్ గుమ్మం చూడండి, అదిరిపోయింది, మామూలుగా ఉండదు. ఈ టేక్ గుమ్మానికి 3 లక్షలు అయి ఉంటుంది, అంత హెవీగా ఉంది. ఇంకా హాల్ అయితే బీభత్సంగా ఉందండి. హాల్ సైజు వెడల్పు 11, లోతు 26 అండి. అసలు ఎంత పెద్ద హాల్ చూడండి. ఒక సోఫా, ఓ దివాను అంత పట్టే అంత ప్లేస్ ఉందండి. ఇంకా బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాం. మాస్టర్ బెడ్రూమ్ అండి, ఇది పెద్ద బెడ్రూమ్. అబ్బా చాలా బాగుందండి కలర్. అదే వాల్ పెయింటింగ్ మాత్రం అదిరిపోయింది. ఇక్కడ 2 కిటికీలు వచ్చినాయండి. అలాగే బాత్రూమ్ కూడా సైజు చాలా పెద్ద బాత్రూమ్ వచ్చిందండి. ఇక్కడ ఈ మాస్టర్ బెడ్రూమ్లో సైజు 12.5x12 అండి. పైన మనకి కబోర్డ్స్ కూడా పైన వదిలేరు, చూసారు కదా, అది ఎక్సలెంట్గా ఉంది. మనకి బాత్రూమ్ కూడా లేటెస్ట్ బాత్రూమ్ వాడారండి. అంటే లేటెస్ట్ అంటే పైపులు కానీ, షవర్ కానీ, అలాగే ఇక్కడ వాష్ బేసిన్ కూడా వచ్చింది. పైన షవరు, అలాగే ఎంటర్ వచ్చిందండి. పైన ఎగ్జిస్ట్ ఫ్యాన్ కూడా ఇచ్చారండి. చాలా పెద్ద బాత్రూమ్ వచ్చిందండి. ఇంకా చిన్న బెడ్రూమ్లోకి వెళ్దామండి. 12.5x11 అండి ఈ రూమ్ సైజ్ అండి. ఈ రూమ్ సైజులో కూడా వాల్ పెయింటింగ్ చాలా బాగుందండి, చాలా డిజైన్ ఉంది. అలాగే ఈ బెడ్రూమ్లో కూడా బాత్రూమ్ వచ్చిందండి, అటాచ్డ్ బాత్రూమ్. అది కూడా చిన్న సైజు అనుకుంటున్నారేమో, ఒకసారి చూపిస్తాను పదండి. చూడండి ఎంత బాత్రూమ్ వచ్చిందో, చాలా పెద్ద సైజు బాత్రూమ్. టైల్స్ కూడా ఎక్సలెంట్గా ఉంది, పెద్ద బాత్రూమ్ వచ్చిందండి. ఇక్కడ కూడా వాష్ బేసిన్ ఇచ్చారండి, హ్యాండ్ వాష్ చేసుకుంటాక కానీ లేదా మొహం కడుక్కుంటాక కానీ. ఇక్కడ కూడా కిటికీ వచ్చింది. మనకి గాలి వెలుతురు ఫ్రీగా ఉంటుందండి. అలాగే ఇంకా వంటగదిలోకి వచ్చిన తర్వాత ఆడవారు మనసు దోచే వంటగది మీకు చూపిస్తున్నాను, ఎందుకంటే చాలా పెద్ద వంటగది. అలాగే ఇక్కడ లైటింగ్తో ఒక ఆర్చ్ టైపు, రోజ్వుడ్ టైపు చేశారండి. దాని పేరేంటో నాకు తెలీదు, అదే గడప టైపే ఉంది కానీ చాలా బాగుంది. అది చూసారా, గ్రానైట్ రాయ, బీభత్సం, చాలా పెద్ద వంటగది. ఎంత అనుకున్నారో, 12.5x8 అండి. ఇక్కడ మీకు యాపిల్స్ కాయలు కోసి ఉంచానండి, ఒకటి మీరు తినండి, ఒకటి నాకు ఇవ్వండి. ఐస్ క్రీమ్ కూడా ఉందండి ఇక్కడ. ఐస్ క్రీము, ద్రాక్ష పళ్ళు, అబ్బబ్బా, కాఫీ,
వంటగది ఎక్సలెంట్గా ఉందండి. చాలా పెద్ద వంటగది. 8x12.5 లోతు ఏకంగా. పైన సన్సైడ్ కూడా వచ్చింది. చాలా పెద్ద వంటగది. ఇంకా మన డైనింగ్ కూడా ఇచ్చారండి ఇక్కడ. డైనింగు, పూజా మందిరం అండి. ఇది 11x8 అండి. మనకి దేవుడి మందిరం కూడా వచ్చిందండి ఇక్కడ. అలాగే కిటికీ వచ్చిందండి. ఇక్కడ కబోర్డ్స్ కూడా లెఫ్ట్ సైడ్ అందంగా డెకరేషన్ చేసుకుంటూ వచ్చింది. ఇక్కడ సీలింగ్ కూడా చేయించారండి. అదండి ఓవరాల్గా హౌస్ అయితే సూపర్ ఉందండి. ఈ హౌస్ ఓనర్ గారు చెప్తున్న రేటు 70 లక్షలండి. అక్షరాల 70 లక్షలు చెప్తున్నారండి. ఇంకా బయట బాత్రూమ్ కూడా వచ్చిందండి. ఇక్కడ సందు కూడా ఈశాన్యం వైపు సందు కూడా వచ్చింది. అలాగే వాటర్ ఉంది. ఇక్కడ సంపు ఉంది. ఇక 3 కార్లు పెట్టే ప్లేస్ ఉందండి. మనకి ఇది లోన్ అండి 40 లక్షల వరకు వస్తుందండి. 40 నుంచి 50, అదే 35 నుంచి 50 వరకు రావచ్చు. ఐటీ రిటర్న్స్ ఉంటే ఎక్కువ వస్తుంది. అంటే మామూలుగా మీకు చెప్పేది ఏంటంటే 40 లక్షల వరకు లోన్ వస్తుందండి. ఇంకా పైన కూడా వాతావరణం అంతా బాగుంది. ఈ పైన ఏంటో ఫ్లైట్ వెళ్తుందండి. కనపడుతుందా వీడియోలో మీకు? ఒకసారి జూమ్ చేస్తానండి. అదిగో దొరికింది, చూసారా? విమానం మా భీమవరంలో త్వరలో ఎయిర్పోర్ట్ రాబోతుంది తెలుసా మీకు? అది విమానాలు తిరిగేస్తున్నాయి చూసారా? అక్కడి నుంచి టేకాఫ్ అయిపోవచ్చు, మీరు దిగిపోవచ్చు ఇక్కడికి బిల్డింగ్ మీదకి. చిన్నప్పుడు ఈ విమానం చూస్తే ఆడ చెప్పేవాళ్ళండి. ఇప్పుడు కూడా ఇది ఆడ చెప్పాలండి. ఎవరొకరు ఉంటారు మేము తెలిసిన వాళ్ళు. చుట్టూ వాతావరణం ఎక్సలెంట్ అండి. ఆరోగ్యంగా ఉండాలంటే ఇలాంటి చోట ఇల్లు కొనుక్కోవాలండి. చుట్టూ కొబ్బరి చెట్ల మధ్యలో హౌస్ తీసుకొచ్చాను మీకు. అమ్మాయి సార్ చూసారు కదా, హౌస్ ఎక్సలెంట్గా ఉంది. ఒకసారి హౌస్ వివరాలు కూడా చెప్పేస్తాను మీకు. రోడ్డు పేసింగ్ 36, లోతు 54, అంటే 216 గజాల నికరంలో హౌస్ ఉంది. అంటే 4 సెంట్లు పోవండి. ఓవరాల్గా రోడ్డుతో 5 సెంట్లు అండి. 30 సెంటు రోడ్డు పోయింది. 20 అడుగులు రోడ్డు కదండి. దాంట్లో 10 అడుగులు మనం పెట్టుకోవాలి. ఎదురుగా ఉన్న వాళ్ళు 10 అడుగులు పెట్టుకుంటారు. అంటే 30 సెంటు పోయింది. మన నికరం కొలత చెప్తానండి. ఎప్పుడు నేను రోడ్డు సంగతి పక్కన పెట్టండి. నికరం 4.5 సెంట్లు, 216 గజాలు నికరం అండి. ఈ హౌస్ అయితే ఎక్సలెంట్గా ఉంది. మనకి లోను కూడా 40 లక్షలు 50 లక్షల లోపు వస్తుందండి. అంటే మన ఐటీ రిటర్న్స్ పెట్టండి 40 అయితే వస్తుందని చెప్పారు ఆయన. అదండి హౌస్. మన రేట్ కావాలితే ఓనర్ గారితో మాట్లాడుకోవచ్చు. హౌస్ అయితే ఎక్సలెంట్గా ఉంది. వాటర్ ఉంది. మీకు కొలతలు కూడా అన్నీ చెప్పాను. ఏ రూమ్ సైజు ఆ రూమ్ సైజు కొలతలు చెప్పాను. 3 కార్లు పెట్టే అంత పార్కింగ్ ఉంది. ఇంటికి మెయిన్ ప్లస్ పాయింట్ పార్కింగ్. భీమవరం నుంచి కేవలం 2 కిలోమీటర్ల దూరం మాత్రమే ఈ హౌస్ ఉందండి. మన భీమవరం నుంచి 2 కిలోమీటర్ల దూరమే. ప్రజెంట్ పంచాయతీలో ఉంది. ఫ్యూచర్లో భీమవరం మున్సిపాలిటీలో కలిపేస్తారండి ఇది. అంటే భీమవరం చుట్టుపక్కల ఉన్న 5 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ లోపు భీమవరం హెడ్ క్వార్టర్స్ అయ్యింది కాబట్టి భీమవరం మున్సిపాలిటీలో కలిపేస్తారండి. ఇది కూడా ఫ్యూచర్లో మనకి భీమవరంలో కలిసిపోద్దండి మున్సిపాలిటీలో. ప్రజెంట్ అయితే పంచాయతీలో ఉంది. మనకి భూమిలోంచి వచ్చే వాటర్ ఉంది. అలాగే పంచాయతీ వాటర్ ఉందండి. వాటర్కి ఎటువంటి ఇబ్బంది లేదు. కార్ పార్కింగ్ ఉంది. అలాగే హౌస్ లోన్ వస్తుందండి. హౌస్ అయితే ఎక్సలెంట్గా ఉంది. 4.5 సెంట్లు ఇంత పెద్ద హౌస్, పెద్ద బెడ్రూమ్స్, పెద్ద హాలు, పెద్ద పార్కింగు, చాలా బెస్ట్ హౌస్ అండి. రీజనబుల్ ప్రైస్లో వచ్చిందండి. ఇంకా చూసుకోండి, లేట్ చేయొద్దు మీరు. మంచి హౌస్. తర్వాత ఈ హౌస్ ఫేసింగ్ చెప్పడం మర్చిపోయింది మీకు. ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉందండి. అంటే పడమర ఫేసింగ్లో సింహద్వారం పడమర ఉందండి. దారి కూడా మనకి బిల్డింగ్ ఫేసింగ్ కూడా వెస్ట్ ఫేసింగ్ ఉంది. అలాగే మనకి సందులో నుంచి కూడా మనం ఉత్తరం ఫేసింగ్ కూడా వెళ్ళొచ్చు. అలాగే తూర్పు కూడా అటేపు నుంచి వెళ్ళొచ్చు. కానీ సింహద్వారం మెయిన్ అయితే వెస్ట్ ఫేసింగ్ అండి. అమ్మాయి సార్ చెప్పేశాను కదండి అన్ని వివరాలు. మీరు లేట్ చేయకుండా ఇంత పెద్ద హౌస్, పెద్ద హౌస్ బాహుబలి రేంజ్లో వచ్చిందండి హౌస్. విమానాలు కూడా పైనుంచి వెళ్ళిపోతున్నాయి మనకి. చూసారు కదా, ఎయిర్పోర్ట్ వచ్చిందనుకోండి మన ఇంటికి దగ్గరే. సరే అండి, అయితే మీరు కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని హౌసెస్ తీసుకొస్తాను. తక్కువ బడ్జెట్లో హౌసెస్ కూడా ఎదుగుతున్నాయండి. దొరకగానే తీసుకొస్తాను. అలాగే మీ ప్రాపర్టీ ఏది అమ్మాలన్నా మన ఛానల్ని సంప్రదించండి. అలాగే వాట్సాప్లో మీకు ఏ బడ్జెట్లో హౌస్ కావాలో కొంచెం నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, వాయిస్ మెసేజ్. రమేష్ గారు, మాకు భీమవరం చుట్టుపక్కల ఒక 30లో కావాలి, 40లో కావాలి, 50లో కావాలి, 60లో కావాలి, లేకపోతే ₹1,00,00,000 కావాలి. ఇలా ఏ బడ్జెట్లో మీకు హౌస్ కావాలో, అలాగే ఏ ఫేసింగ్ కావాలో నాకు వాయిస్ మెసేజ్ పెట్టారనుకోండి, నా దగ్గర ఉన్న లిస్ట్ చూసి నేనే కాల్ బ్యాక్ చేస్తాను మీకు.
మీరు మెయిను ఈ టైటిల్లో ఉన్న నెంబర్కి వాట్సాప్లో ఒక వాయిస్ మెసేజ్ పెట్టండి. రమేష్ గారు, మాకు భీమవరంలో హౌస్ కావాలి. అది పెట్టేశారనుకోండి, నేను వినిన తర్వాత నేనే మీకు కాల్ చేస్తాను. మన దగ్గర ఏమున్నాయో చూపిస్తాను మీకు. ఓకేనండి. అమ్మాయి సార్ మొత్తం ఆగకుండా చెప్పానండి 10 నిమిషాలు. మామూలుగా ఉండదు మనతో మరి. ఆ, సరేనండి. అయితే నవ్వడానికి కూడా ఛాన్స్ లేదు మధ్యలో, ఎక్కడ మీకు జోక్ చెప్పడానికి కూడా టైం లేదు. సరే. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోదావరి దోస్త్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లవ్ యూ ఆల్.